ఫ్రెండ్స్ నేను చెప్పా కదా పశుపతినాథ్ టెంపుల్ చూపిస్తాను. ఇప్పుడు పశుపతినాథ్ టెంపుల్ లోపలికి వెళ్తున్నా. గేట్ అయితే చూపిస్తా చూడండి. ఇది గేట్ అనమాట, క్లోజ్ చేశారు. పక్క నుంచి వెళ్ళాలి. కాఠ్మండు రాజధానిలో ఉందన్నమాట పశుపతినాథ్ టెంపుల్. ఈ ఏరియా పేరు వచ్చేసి గౌశాల అని పిలుస్తారు. నేను లోపల గుళ్ళోకి అయితే వెళ్తున్నా. లోపలికి వెళ్ళి మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేస్తా ఫ్రెండ్స్. కొంతమంది భక్తులైతే శివయ్యను దర్శించుకొని అయితే వస్తున్నారు. కానీ నేపాల్లో చాలా 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 విలువైన టెంపుల్ ఏదంటే, ఒకటి పశుపతినాథు, రెండోది ముక్తినాథు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే పశుపతినాథ్ టెంపుల్ కానీ ముక్తినాథ్ టెంపుల్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను గుళ్ళో. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. వర్షం అయితే వచ్చేటట్టు ఉంది ఫ్రెండ్స్. వెదర్ చూసుకోండి. ఇక్కడ ఈ ప్రదేశం అయితే మబ్బులతో కమ్ముకుంది. లోపలికి అయితే వెళ్తున్నా. అక్కడ స్వామివారి టెంపుల్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ పీపుల్ అయితే మర్యాద పూర్వకంగా అయితే పర్వాలేదు, కానీ దోచుకోవడంలో మాత్రం నెంబర్ 1 అనమాట. టిఫిన్ చేద్దామని పోతే మన గారి అంత లేదు. పూరీలు గిత్త పూరీలకే 50 రూపాయలు. 6 పూరీలు తిన్నా 150 రూపాయలు దుబ్బుకున్నారనమాట నా దగ్గర. బుద్ధి గడ్డి తిని కూడా అడగకుండా మాత్రం మనం హోటల్లోకి అయితే వెళ్ళకూడదు ఫ్రెండ్స్. చాలా చాలా ఇబ్బంది పడిపోతాం మనం డబ్బు లేకపోతే. ఎందుకంటే మనం ఇలా ఏ కంట్రీకైనా వచ్చేటప్పుడు, ఇదే కంట్రీని కాదు ఏ కంట్రీకైనా వెళ్ళేటప్పుడు అయితే మనకు డబ్బులు చాలా అవసరం అనమాట. చాలా ఇంపార్టెంట్. డబ్బులు లేకపోతే మాత్రం ఏ పని కాదు. తర్వాత అడుక్కున్నా కూడా ఎవరు ఇయర్ ఫ్రెండ్స్ డబ్బులు అయితే. ఫ్రెండ్స్, పశుపతినాథ్ టెంపుల్లో ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంది. ఇక్కడ లోపలికి వెళ్దామంటే గేటు క్లోజ్ చేసి ఉంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చెట్టు కింద నిర్మించారు ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని అయితే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. కానీ చాలా అందంగా అద్భుతంగా ఉంది. కనబడుతుందా అండి ఆ టెంపుల్? అది శివయ్య టెంపుల్ అనమాట. పక్కనే భాగమతి నది ఉంది. అది కూడా మీకు చూపిస్తా. ఎక్కడి నుంచి చూపెట్టడం కాదు కానీ అక్కడ కూడా చూపిస్తానండి. చూడండి ఒకసారి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నాకు కొంతమంది అంటే 2 పెద్ద మనుషులు కలిశారు. అయితే ఇక్కడ శివయ్య చరిత్ర హిస్టరీ తెలుసుకుందాం అని చెప్పి భువనేశ్వరి మాత టెంపుల్ అనమాట. ఇది ఒకసారి చూపిస్తా చూడండి. కనబడేది భువనేశ్వరి మాత టెంపుల్. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అయితే కొంచెం మన ముక్తినాథ్ శివయ్య ఎప్పుడు వెలిసిండు, ఎలా వెలిసిండు, ఇక్కడ భాగమతి చరిత్ర ఏంటి తెలుసుకుందామని చెప్పి పెద్ద మనుషులు అడిగా చెప్తామని చెప్పారు. ఇప్పుడు మాట్లాడతా, కాకపోతే హిందీలోనే, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అడుగుతా ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా బాగుంటుంది. శివయ్య స్వామి చరిత్ర మరి వాళ్ళకి ఎంతవరకు తెలుసు అనేది వాళ్ళ మాటలోనే మనం తెలిసిపోతే అడిగి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే सर, अब ये मुक्तिनाथ कौन से शताब्दी में यहाँ पे भगवान पैदा हुआ? शताब्दी नहीं था वो इस टाइम में। हाँ, भगवान पैदा होने में शताब्दी नहीं था। शताब्दी तो पीछे शुरू हो गया है। अच्छा अच्छा, बोलिए। शताब्दी नहीं था, कुल शताब्दी सत्ययुग था। सत्ययुग? सत्ययुग లో స్వామివారు ఇక్కడ వెలిచారంట. सत्ययुग बोल तो ये माता का है ना? सत्ययुग माता का भी है, भोलेनाथ का भी है। अच्छा, सत्ययुग में बोलते पहले यहाँ पे माता पैदा हुई है ना भगवान पैदा हुआ है पहले सत्ययुग में? सत्ययुग में ये दोनों साथ में। इसके पुकार से देखा पड़ेगा, ये महादेव है, वो महादेव है। पहले पूजा इसका होता है। अच्छा, उसके बाद में उसकी पूजा होता है। अब कौन पहला है एक साथ है। सत्ययुग बोले तो ये माता का है ये। पहले सत्ययुग सत्ययुग बोलते हैं। सत्ययुग ना? सत्ययुग बोलते धर्म का है। सत्ययुग धर्म बोलते उसको। ధర్మయుగ సత్యయుగం అంటే సత్యయుగం అంటే కొంతమంది ఉంటారు, సత్యయుగం ఉంటారు. సత్యయుగం అంటే కనకదుర్గమ్మ తల్లి, తర్వాత భాగమతి తల్లి, తర్వాత మందాకిని నది తల్లి,
గంగమ్మ తల్లి అంటే వాళ్ళు జన్మించిన అంటే ఇక్కడ వెలిచిన ఆ రోజులు అనమాట. అంటే ఆ రోజుల్లో ఖాళీ భూమి పుట్టిన తర్వాత భూలోకంలో భూమి పుట్టిన తర్వాత దేవతలు ఈ భూమి మీద వెలిచారనమాట. అంటే ఇప్పుడు నేపాల్లో కొన్ని చోట్ల, ఇండియాలో కొన్ని చోట్ల, కొన్ని కంట్రీలలో, మలేషియా కావచ్చు, అంటే మలేషియాలో కుమారస్వామి ఉండు, తర్వాత అమెరికాలో శివయ్య గుడి ఉండు. అమెరికాలో కూడా శివయ్య వెలిచాడు, అక్కడ సత్యం గంటమోగింది. అంటే ప్రపంచం అంతా దేవతలు ఉన్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏ దేవుళ్ళు వెలిచారంటే ఫస్ట్ అసలు వాళ్ళు ఇప్పుడు శివయ్య కావచ్చు, శివుడు కావచ్చు, బ్రహ్మకైతే చెప్పలేదు. బ్రహ్మ ఎక్కడ వెలిచాడు? అది కూడా దేనికోసం? అది ఒకే ఒక చోట ఉంది. అది ఎక్కడ? మన బద్రీనాథ్ అనమాట, ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్ అనమాట. అక్కడ మాత్రమే శివయ్య తలకాయ వీపు మొత్తం ఉంటుంది అక్కడ. అది దేని వల్ల? అది కూడా సతయుగులు, అంటే సతయుగం కంటే ముందే, సతయుగం తర్వాతనో ముందో తెలియదు, అంతగా తెలియదు నాకు. అయితే ఇప్పుడు आपका नाम क्या सर? मेरा केशव साहब बोला। केशव साहब बोला। केशव साहब, आपका नाम साहब? आपका नाम? भरत मैनाली। సార్ का नाम केशव साहब, ఆ సార్ పేరు వచ్చి భరత్ మైనాలి అంట. అయితే ఇప్పుడు వాళ్ళకు అంటే అడుగుతున్నారు ఇక్కడ మన పశుపతినాథ స్వామి వారి చేత చెప్పని. అయితే సత్యయుగంలో ఇక్కడ పుట్టారంట. భూమి పుట్టిన తర్వాత ముందుగా పుట్టింది ఎవరు? గంగమ్మ. అంటే నాకు తెలిసి కేదార్నాథ్ చరిత్ర అంటే అక్కడ చూసుకుంటే ఫస్ట్ సత్యయుగంలో అక్కడ గంగమ్మ తల్లి పుట్టింది. ఇక్కడ సత్యయుగంలో పుట్టారంట. సత్యయుగ బోల్తో ధరం విన్నా సార్? ధరం బోల్తే సత్యయుగ బోల్ सत्य है ధరం కనకదుర్గమ్మ తల్లి, గంగమ్మ తల్లి, మందాకిని నది తల్లి, తర్వాత భాగమతి నది తల్లి, వాళ్ళకు సతయుగం అంటారు. అది అందుకు నడుతున్నారు అనమాట. ఎందుకంటే మనం డౌట్ కింద క్లారిఫై చేసుకోవాలి, అన్ని తెలుసుకొని మాట్లాడాలి. సత్యయుగం అంటే ధర్మం అంటే ఏంటి? హిందువులో ధర్మం అంటారు, తెలుగులో ధర్మం అంటారు. అంటే నీతి, న్యాయం, నిజాయితీ, ధర్మాలు, పుణ్యాలు అనమాట. అయితే సత్యయుగం అంటే అదే సత్యయుగం. సత్యం అంటే తెలిసిందే, సత్యం అనమాట. సత్యయుగంలో ఇక్కడ స్వామివారు వెలిచారంట. बोलो सर ये సత్యయుగం భగవాన్ पैदा हुए कौन से? अच्छा, సత్యయుగం అంటే దాదాపు 8వ శతాబ్దము 4వ శతాబ్దము అంటే మనుషులకు తెలిసి ఇక పేర్లు పెట్టుకుంటారు అనమాట. 8వ శతాబ్దం, 10వ శతాబ్దం, 1వ శతాబ్దం, 2వ శతాబ్దం. కానీ దేవతలు ఎప్పుడు పుట్టారనేది మానవాళికి తెలియదు. కాకపోతే ఇక అప్పట్లో పుట్టిన మనుషులు, మరి అప్పట్లో ఆ కాలంలో జన్మించిన మనుషులు, మరి ఒక ధర్మాత్ముడు, ఒక మంచి మనిషి, ఒక పుణ్యాత్ముడిని కలవాలని చెప్పేసి, ఈ చరిత్ర వాళ్ళకు తెలియాలని చెప్పేసి భగవంతుడు ఒక మానవ రూపంలోకి వచ్చి, మనిషి రూపంలోకి వచ్చి పుణ్యాత్ముడిని సృష్టించి, మరి అంత మంచి పుణ్యాత్ముడు ఎవరు అతన్ని కలిసి ఈ చరిత్రలో ఆ శివయ్య మానవ రూపం ఎత్తి, మానవ జన్మెత్తి అలాంటి మనుషులు చెప్తే, అలాంటి మనుషులు ఇగో ఇలా ఇప్పటి వరకు మనకు చరిత్ర ఇలా చెప్పుకుంటూ బుక్లలో రాస్తారు. కాబట్టి చరిత్ర మొత్తం బుక్లలో రాస్తారు. కాబట్టి ఇప్పుడు అతను చేస్తాడు, అతను పిల్లలకు నేర్పిస్తాడు. ఇది ఆ కాలంలో అప్పటి రోజుల్లో పుట్టిన మనుషులకు దేవుడు మనిషి రూపంలో అలా ఒక మంచి వ్యక్తిని కలిసి ఈ చరిత్ర మొత్తం చెప్పిన తర్వాత, ఆ మనిషి చరిత్ర తెలుసుకున్న తర్వాత ఆ మనిషి ఏం చేస్తాడు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ తర్వాత పక్క నుండి చుట్టుపక్కల జనాలకు చెప్పడం వల్ల అలాగా చరిత్ర ఒక తరం తర్వాత ఇంకో తరం అలా చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి అది అలా పాకుంటూ మన దాకా వచ్చింది అనమాట. అంటే ఇది నిజమా కాదండి? ఇది నిజం అంటే ఇది రియల్. నాకు తెలిసైతే నేను అదే నిజం అనుకుంటా. అది నిజం కూడా అనుకోవడం కాదు, నిజమే. సార్ అడుగుతుంటే ఆయన కూడా అంటే కరెక్ట్ ఏది పూర్తిగా చెప్పలేకపోతాడు. ఆయన కూడా పూర్తిగా తెలియదు అనుకుంటా. అసలు ఆయనకు తెలిసిన మనం తెలుసుకుందాం. నాకు అర్థమైంది, నాకు తెలిసింది, నాకు అర్థమైంది అయితే నేను చెప్పానండి. సార్ सत्ययुग में भगवान पैदा हुआ, इतना बाद में क्या हुआ? भगवान पैदा हुआ था, बाद में क्या हुआ? युग में भी मानते अभी तक आए यार। अब कलयुग है, अभी तक वही भगवान ही कहता है उसका। यहाँ पे हिस्ट्री कहते हैं, यहाँ पे भगवान, यहाँ पे गौशाला बोलते हैं। गौशाला किस लिए बोलते हैं? गौशाला बोलते हैं, गाय पालने के लिए। गाय कौन पाला है? पशुपति क्षेत्र में गाय कौन पाला है? धर्मशाला समिति बन गया। नहीं सर, मैं वो नहीं पूछ रहा। अगर धर्मशाला तो समिति बन गया तो वो अलग बात है। क्या के लिए पाला है? यहाँ पे गाय के लिए पाला है? भगवान यहाँ पे कैसा आ गया? भोलेनाथ के चढ़ाने के लिए। भोलेनाथ यहाँ पे किस लिए गाय चराया? गाय को कैसा पाला? गाय को लेके पूरा कैसा घूमया? किस लिए घूमया? उसका थोड़ा बहुत डिटेल। गाय क्यों पाला? भोलेनाथ का दूध चढ़ाने के लिए। उसके गौशाला का थे, कोई बेला 200-300 था। अहिले 20-25 से हो गया, तो बढ़ते गया। तो वो नहीं सर, मैं बोल रहा था
यहाँ पे गौशाला बोल के एक नाम तो है ना, ये गौशाला बोलते क्या, गाय है। गाय गाय को चराने के लिए भगवान यहाँ पे पैदा हुआ है। नहीं, हाँ? आप बीजे पूछ रहा है। हाँ समझे नहीं आप? नहीं, अच्छा, आप समझा नहीं। अच्छा इधर 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 आके बोले, कैमरा में बोले। सुनो हम बताएं। गौशाला जो भोलेनाथ पता लगने के पहले जब भोलेनाथ बाबा को चढ़ाने के लिए दूध का आवश्यक होता है, अच्छा अच्छा, अभिषेक का। हाँ, चढ़ाने उसके के लिए गौशाला खड़ा कर दिया। गाय यहाँ रखा है, पाल के रखा है सरकार ने। अच्छा, बहुत सरकार ने। सारे- हाँ, बहुत सारे गाय है यहाँ पर। अच्छा अच्छा, जैसे आदमी ठहरने के लिए धर्मशाला बोलता है, हाँ धर्मशाला, वैसा ही गाय ठहरने के लिए गौशाला बोलता है। इसलिए नाम हाँ, शाला उसका बोलते हैं, हाँ। गौशाला। अब धर्मशाला कैसा बोलते हैं, दूध के लिए, सोने के लिए, रहने बस के लिए। बस आगे बढ़ने के लिए गाय माता के लिए वो जगह ये गौशाला होता है, बना है, जगह उसका। इसलिए इस जगह का नाम गौशाला है। अच्छा, तो मुझे एक बड़े आदमी ने बोला था, एक स्वामी जी ने बताया था, यहाँ पे भगवान किस लिए पैदा हुआ, यहाँ पे वो गाय से पता लग गया। हाँ जो पता लगने पहले गाय पता लगा दिया। अच्छा, हाँ पशुपतिनाथ का शिवलिंग है ना, हाँ। ज्योतिर्लिंग। हाँ, ज्योतिर्लिंग। ज्योतिर्लिंग पर पहले सत्ययुग में हाँ। एक गौ माता आकर उस पर दूध चढ़ाती थी। दूध चढ़ाते थे। अच्छा, तब गौ- ज्योतिर्लिंग पे दूध चढ़ाते थे, कौन, गाय माता। अच्छा अच्छा, वहाँ से प्रकट हुआ। वो पता लगाने वाला कौन है? अच्छा अच्छा अच्छा, ఓకే ఓకే, సార్ ఏం చెప్తున్నారంటే, ఈ సార్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ స్వామివారు అంటే వీళ్ళ చేత తెలియదంట, ఇక్కడ జ్యోతిర్లింగం ఉంది, ఈ జ్యోతిర్లింగం అభిషేకం చేయాలి, శివయ్యకు అభిషేకం చేయాలి కదా, అభిషేకం చేయడం కోసం ఇక్కడ గవర్నమెంట్ అంటే ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క, ఇప్పుడు మనం ధర్మశాల నిర్మిస్తాం కదా, ఇప్పుడు జనాలు వచ్చేటప్పుడు వాళ్ళు పడుకుంటానికి, తినడానికి అన్నిటి వసతులు కావాలి కదా, అలాగా సేమ్ ధర్మశాల టైప్లో గౌశాల అంటే గౌశాల, అది ధర్మశాల, ఇది గౌశాల. అంటే ఆవులు అంటే ఏంటి, గౌ అంటే ఏంటి ఆవులు, శాల అంటే ఏంటి ప్రదేశం, పెద్ద ప్రదేశం అనమాట, ఇప్పుడు ధర్మశాల టైప్ అనమాట. అలాగే ఇక్కడ ప్రభుత్వం నిర్మించడం జరిగిందంట ఇక్కడ. అయితే ఇప్పుడు జ్యోతిర్లింగం ఉంది కదా ఇక్కడ ఈ పశుపతినాథ్లో, అయితే స్వామివారికి అభిషేకం చేయాలి కదా, అభిషేకం చేయడం కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది, చాలా ఆవులు ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రదేశంలో ఉంచేవారంట. ఉంచేసరికి రోజు ఆ పాలు పెతికి జ్యోతిర్లింగానికి అభిషేకం చేసేవారంటండి. అది ఇక్కడ సార్ చెప్పింది ఉంటాయి కదా సార్, स्वामी ज्योतिर्लिंग स्वामी को अभिषेक करने के लिए गाय वहाँ आकर रोज अभिषेक करते पहले पता लगाने की कहानी पिलाती थी। अच्छा, दूध भी पिलाते थे हाँ, शिव को। गाय खुद पैदन दिया है। हाँ हाँ, यहाँ भोलेनाथ है बनने पैदन कौन दिया था? गाय। इसीलिए यहाँ क्या है, किस लिए ये गाय गौ माता ऐसा कर रही? अच्छा अच्छा गोठाला के क्या हो गया, हाँ। सरता हो गया है, अच्छा अच्छा गाय अलग हो गया है। अच्छा, అయితే సారేం చెప్తున్నారంటండి, ఆ. రోజు ఆ గోమాత రోజు శివయ్యకు పాలు తాపించేదంట. गाय बोते మీకు హిందీ కూడా అర్థమైతే, చాలా చాలా మందికి అర్థమైందండి. రోజు గోమాత శివయ్యకు రోజు పాలు తాపించేదంట అండి. दूध चढ़ाती। అభిషేకం చేసేదంట, పాలు తాపించేదంట. ఇప్పుడు సార్ చెప్పింది అదే, కానీ చాలా చాలా అద్భుతం అండి, హిస్టరీ అయితే చాలా బాగుంది. ఆ, एक दिन చాలా చాలా एक दिन टाइम लेने नहीं सके, दे गया। కానీ చాలా బాగుంది కదండి, హిస్టరీ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ గోమాత స్వామి వారికి రోజు అభిషేకం చేసేదంట, తర్వాత రోజు అభిషేకం చేసిన తర్వాత శివయ్యకు పాలు తాపించేదంట, శివయ్య పాలు తాగేవాడంట. చూడండి, ఇంకా వీళ్ళకి ఇంకా సరిగ్గా తెలియదు, అడుగుతా ఇప్పుడు సార్ అడుగుతా. సార్ अभी कुछ मालूम, अब कुछ बता सकते हो भगवान भोलेनाथ के बारे में कुछ बोला? हाँ इसका उत्पत्ति बोलते हैं ना, हाँ, उत्पत्ति, हाँ, समझ गया उत्पत्ति। जैसे वो नहीं वो इसके नहीं नहीं, इसमें आवाज आ रहा है सर। अच्छा, कोई दिक्कत नहीं, आप बोलिए। जब परापूर्व काल में, हाँ, पूर्व काल में। परापूर्व काल का मतलब होता है सतयुग में। हाँ, वो हाँ। सतयुग में यहाँ रोज ये तो एक चौर था, जंगल था यहाँ, अच्छा, जंगल था। गाय हाँ, गाय माता और उसमें चढ़ने के लिए आती थी, अच्छा अच्छा, चरने के लिए। चढ़ने के लिए। हाँ एक गौ माता रोज हाँ। इसी शिवलिंग पर हाँ हाँ, अपने दूध चढ़ाती थी, वहाँ अच्छा, दूध पिलाती थी ओ, या चढ़ाती थी। अच्छा अच्छा, तो वो गाय चढ़ाने वाला ने ये देखा, हाँ। तो वो कंफ्यूज हो गया कि क्यों ऐसे करती है ये गौ, हाँ, घर में तो दूध नहीं देती, हाँ। जंगल में जाकर एक शिला पर अर्पित करती है ये दूध। अच्छा, तो उसी वक्त से जनमानस में उत्साह पैदा हुआ, ये हाँ। क्या हुआ, कैसे हुआ, वो कर ये भोलेनाथ को पता लगा। अच्छा अच्छा, उसी वक्त से
ये यहाँ- फैल गया था, बहुत बड़ा हो गया था मंदिर। हाँ, तब वही अपने अपने कालखंड में कोई राजाओं ने ये मंदिर का हाँ। निर्माण किया। ये नेपाल का राज। हाँ, अच्छा सारे చెప్పారంటండి। उस अच्छा वक्त नेपाल का राज नहीं था। ये जब ये काठमांडू है ना, हाँ। काठमांडू एक राज्य था, हाँ छोटा था। अच्छा बहुत छोटा था जब हाँ। जंगल था जब ये। नहीं, ये छोटा राज्य सा भी गाँव बहुत था। छोटा था। इस वक्त जितना नेपाल था उतना नेपाल नहीं था, अच्छा। छोटा नेपाल था। अच्छा अच्छा वही जैसे आप लोगों का हाँ। बोलता है ना कृष्ण जी को के गोपाल वंशी, हाँ उसी गोपाल वंशी राजा था? राजा था, उसी अच्छा। ने ये निर्माण किया। अच्छा अच्छा पशुपतिनाथ। निर्माण किया हाँ, भगवान का पूरा हाँ। मंदिर। बलिदान दिया है उस कालखंड में గోపాల్ वंश का। గోపాల్ బంగ్స్ కా हाँ, हाँ। గోపాల్ బంగ్స్ అంటే అప్పట్లో నేపాల్ చాలా చిన్నగా ఉండేది, అంటే చిన్న 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 కంట్రీ అనమాట, చిన్నది అప్పట్లో విలేజ్ అన్నమాట. ఈ గోపాల్ రాజు గోపాల్ బంగ్స్ అన్నమాట అతని పేరు. అతను ఈ స్వామివారి గుడిని ఈ ప్రదేశాన్ని నిర్మించారంట, అదే చెప్తున్నారు సార్. जैसे मथुरा में यादव वंशी है, బంగ్సి कृष्ण भगवान का కృష్ణ భగవాన్ కా खानदान वंशज यादव वंश। यादव యాదవ్ కా यादव बोलता है ना, हाँ, मालूम है कि नहीं आपको? नहीं मालूम, यादव मालूम जानता हूँ, यादव यादव बोलते हैं। यादव ना ज्यादा गाय और पूरे चलाने वाले वो थे ना जब उसका- हाँ, कृष्णा भगवान के उसका ये रहता है। वंशज का यादव वंशी बोलता है। अच्छा। वैसे ही यहाँ पर वो गाय चढ़ाने वाले वंश को गोपाल वंश बोलते थे। अच्छा 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 गोपाल बोल तो कृष्णा हाँ। भगवान है ना। हाँ, यादव वंशी। अब वही यादव भी कृष्णा भगवान ही है, गोपाल भी है ना। हाँ, हाँ इसी तरह ये मंदिर भी वही गोपाल वंश ने अच्छा अच्छा बन गया। शुरू अच्छा, में अच्छा। ऐसे ही छोटा मोटा निर्माण किया। और हाँ। कालखंड में दूसरा अच्छा कोई अच्छा दूसरे जातियों का राजा हो गया, हाँ। तीसरे जातियों का हो गया, अच्छा अच्छा और ये इतना बड़ा मंदिर निर्माण किया मल्ल वंश ने। मल्ला बंग्स। अच्छा अच्छा मल्लकाल वंश में हाँ, मल्लकाल है। मल्लकाल में। मल्लकाल। हाँ, मल्लकाल बोल तो क्या सर? मल्लकाल बना एक युग बोलता है। अच्छा మల్లకాల్ పోతే एक युग। युग जैसे अच्छा कि अच्छा మల్లకాల్ అంటే ఒక యుగం అంటే। हाँ, अच्छा अच्छा बोलिए बोलिए। जैसे आपके इंडिया में बोलता है हाँ वो का एक युग, अच्छा अशोक सम्राट का एक युग। युग था। अच्छा मल्लकाल का एक युग। जैसे इंडिया में अशोक सम्राट हो गया, हाँ हो हाँ गया अच्छा ना। अच्छा शाहजहां का ज्यादा से ज्यादा शाहजहां ने मुसलमानों ने राज किया है इंडिया में। अच्छा ఓకే ఓకే అయితే సార్ ఏం చెప్తున్నా అంటే ఫ్రెండ్। इतनी बड़ा इंडिया तो किसने बना दिया? अंग्रेजों ने बना दिया अच्छा हाँ हाँ अब जब के जमाने में जमाने में। 200 साल के नीचे। नहीं, ज्यादा 200 साल तक भी जाना नहीं अब ये पड़ेगा। 200 साल भी नहीं हुआ, 100 साल हो रहा 100 साल भी नहीं हुआ। हाँ, 100 साल भी पूरा- इंडिया स्वतंत्र हुआ तो 1947 में हाँ, तो हाँ, स्वतंत्र हुआ है। था। हाँ हाँ 1947 से आगे तो 1947 में। हाँ ब्रिटिश शासन था वहाँ। हाँ वही ब्रिटिश लोगों ने इंडिया को बड़ा किया है। हाँ हाँ नहीं तो इंडिया भी 200-300 राज्य में विभाजित था। हाँ अब तो इंडिया तो हाँ। सबसे बढ़ के चला गया ना आगे। जैसे आप किस लैंग्वेज में बात कर रहे हैं? मैं हिंदी हिंदी नहीं, तेलुगु। अभी तो तेलुगु में। हाँ तेलुगु। तेलुगु भी अलग राष्ट्र था वहाँ उस हाँ, वक्त। ब्रिटिश अच्छा। ने एकीकरण किया है। एकीकरण के समझते हो ना? एकीकरण हाँ। एक मुष्ट सभी देशों को एक मुष्ट गाप दिया। अच्छा एक गलत क्या किया है ब्रिटिशों ने? ना, ना, आपका ब्रिटिश- पाकिस्तान को अपन को रखो। हाँ, ये भगवान का चलना चाहिए अपन को रखो। इधर वैसा से- ही हमने हाँ। यहाँ का भी समझाने के लिए बोला है। अच्छा चले ना, ओके, जैसे ओके। इंडिया में अब चला ये था वैसा ही यहाँ भी भुवनेश्वर चला। माता है ना, हाँ। ये भुवनेश्वर माता बोल तो ये काली भी माता है ना। अपने आप उत्पत्ति हुआ है, किसी ने बनाया नहीं। अच्छा हाँ? भुवनेश्वरी माता। इसका पहले बता दिया हम। अच्छा अच्छा भुवनेश्वर माता का क्या है सर? देवी की कैसे कैसे थे जो महादेवी है हाँ, महादेवी काली माता है ना। और काली माता बोलो चाहे जो अच्छा, इधर बोलो भुवनेश्वर माता महादेवी। बोलते हैं। हाँ वो महादेवी काली माता है। हाँ, महादेवी आदिशक्ति। हाँ आदिशक्ति हाँ आदिशक्ति। महादेवी त्यसको बादमा महादेव हाँ पहिले महादेवी हाँ अनि उसके बाद में महादेव महादेव। यी अंग के है अच्छा अच्छा महादेव महादेवी। बस अच्छा महादेव भोलेनाथ है, बोल रहा था महादेवी काली माता है, काली माता है। भुवनेश्वरी माता। बस एक ओके एक जननी है, हाँ शिव सतीश्वर। एक प्रकृति है, हाँ एक क्या है हाँ उसका स्वरूप है। तो ये खुद ने कैसा हो गया ये माने? ये हाँ
ये खुद तांत्रिक से खड़ा कर दिया। नहीं ये माता सतयुग में जी यहाँ पे माता पैदा हुई। वो टाइम में अच्छा, महादेव भगवान महादेव को पैदा पहचान हो गया उस टाइम में अच्छा, अच्छा। एक ही साथ था। हुए। अच्छा 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 वो महादेव क्या करते थे हाँ। इनका ध्यान करते थे। ఏం చెప్తున్నారంటే అండి महादेवी को ध्यान करके భువనేశ్వరి మాత టెంపుల్ అంటే భువనేశ్వరి మాత అంటే ఎవరు ఆదిశక్తి తల్లి పరాశక్తి తల్లి ध्यान करते थे। ఆ మహాదేవి మాత అంటారు ఇక్కడ बस ఎందుకంటే హిందీ కాబట్టి నేపాలీ హిందీ అంటే హిందీ తక్కువ కానీ ఇక్కడ హిందీ నేపాలీ ఎక్కువ వీళ్ళకి తెలుసు అంటే కొంచెం కొంచెం లాంగ్వేజ్ వచ్చు మహాదేవ్ భువనేశ్వరి మాత అంటే కాళీమాత మాతాదేవి అంటే కాళీమాత సతయుగంలోనే ఇక్కడ అమ్మవారు కూడా వెలిచారంట ఎవరు మహాదేవ్ అంటే శివయ్య తండ్రి భోలేనాథ్ తండ్రి శివయ్య తండ్రి ఒకేసారి అంటే చెప్తున్నారు ఇప్పుడు ఏకి బార్ మహాదేవ్ మహాదేవి यहाँ पे पैदा हुए सतयुग में वो नारी पुरुष अलग है। हाँ नारी पुरुष अलग है जब इस पृथ्वी का उत्पत्ति हुआ हाँ उसी वक्त अच्छा अच्छा भुवनेश्वरी का अर्थ ये भुवन का अर्थ होता है अर्थ होता है अच्छा हाँ 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 भुवन भुवन की स्वरी उसका जमीन का है। बोलो बोलो भुवन भुवनेश्वरी जमीन का है। जमीन का नाम अरे भूमाता है भूमाता है बस हाँ। समझो कि भूमाता है भूमाता है जगत जगत की माता अच्छा, जमीन की माता है अच्छा अच्छा पृथ्वी की माता है। भुवन है महेश्वरी है हाँ महेश्वरी नहीं महादेवी। महादेवी हाँ महेश्वरी में और क्या अर्थ लगते हैं భువనేశ్వరి అంటే భూదేవి తల్లి అంటే అండి మహాదేవి महादेवी। ఆ మహాదేవి అలాగే పేరు వచ్చిందంట తల్లికి భువనేశ్వరి మాత అని చెప్పి పేరు పెట్టడం జరిగిందంట पृथ्वी रहने के टाइम में उत्पत्ति है ఆ, जो पृथ्वी टिकाने वाला हाँ, हाँ, भुवनेश्वरी। अच्छा महेश्वरी बोले तो दुर्गा माता को हाँ महेश्वरी दुर्गा माता को महेश्वरी बोलते हैं फिर ये तो भू माता है ना भू माता कौन है विष्णु मूर्ति का माता है भू- भू माता है ना और का भू माता है तो भू माता है तो भुवनेश्वरी कैसा गया भू का भी रूप है। एक रूप है सर अभी ये भू माता कौन है भू माता तो विष्णु मूर्ति जानते हैं ना मुक्तिनाथ विष्णु मूर्ति वो मूर्ति का माता है ना भू माता मुक्तिदाता हो गए वो मुक्तिदाता का माँ है ना क्या तो सबका माँ सब महादेवी सब चीज का महादेवी। हाँ तो काली माता तो सब चीज का सबसे बड़ा है सबसे बड़ी है सबको पैदा की ना काली माता सबको पैदा करने वाली है हाँ अच्छा 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 अभी समझ गया आ गया आप समझ गया महादेवी बोलो भी हाँ 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 ఇప్పుడు నాకు అర్థమైందంటే ఇంతసేపు అర్థం కాదు ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళు అంటే ఒక విధంగా చెప్పారు కానీ ఇప్పుడు నాకు అర్థమైపోయింది భువనేశ్వరిని పుట్టించింది కూడా ఈ తల్లే ఏది మన ఆదిశక్తి తల్లి అప్పట్లో ఒకే ఒక దేవత ఉండేది ఆ దేవత ఎవరు కాళీమాత తల్లి ఆదిశక్తి ఆ రాణి మాత చాలా వందల వేల లక్షల పేర్లతో ఉందన్నమాట తల్లి అందరిని పుట్టించింది శివయ్యను గాని విష్ణుమూర్తిని గాని బ్రహ్మను గాని శివయ్యను గాని ఈ భూ ప్రపంచంలో యమలోకంలో కావచ్చు దేవతలోకం కావచ్చు భూలోకం కావచ్చు ఈ అన్నిటికీ జన్మనిచ్చిందే కాళీమాత తల్లి ఏది మన ఆదిశక్తి పరాశక్తి తల్లి అందరి సృష్టించింది ఈ భూమిని కూడా సృష్టించింది ప్రతి ఒక్క ప్రాణిని ప్రతి ఒక్క జీవిని ప్రతి ఒక్క మనిషిని దేవతల్ని ఇప్పుడు దేవతల్ని సృష్టించిన తర్వాత కదా దేవతలు కలిసి మనల్ని సృష్టించారు నాకు ఇప్పుడు అర్థమైందండి థ్యాంక్ యూ సార్ ధన్యవాద్ కానీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఇక్కడ ఈ వీడియో చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మిస్ అయితే మాత్రం ఈ హిస్టరీ మళ్ళీ మీరు వెళ్ళారు ఎందుకంటే భువనేశ్వరి అని పేరు ఎందుకు వచ్చింది భూమి మీద ఇక్కడ ఈ తల్లి వెలిసింది కాబట్టి భూమిని కూడా ఆ తల్లి పుట్టించింది కాబట్టి ఈ భూమిని కూడా ఈ నేల తల్లిని కూడా భూదేవి తల్లిని లక్ష్మీదేవి తల్లిని ఆ సీతమ్మ తల్లిని రాముడిని విష్ణుమూర్తిని ఆంజనేయ స్వామిని వినాయకుడిని ఇప్పుడు శివుడిని బ్రహ్మని కనకదుర్గమ్మ తల్లి అంటే ఆమె కదా మహేశ్వరి అయినా కాళీమాత అయినా ఆదిశక్తి అయినా పరాశక్తి అయినా ప్రతి ఒక్క శక్తి ప్రపంచాన్ని ఏలే శక్తి ప్రపంచాన్ని తిరిగే శక్తి ప్రపంచం మొత్తం ఆ తల్లిదే కాబట్టి యాక్చువల్గా నాకు ఇప్పుడు అర్థమైందండి ఆ తల్లికి మించిన తల్లి ఎవరున్నారండి ఇంకా ఆదిశక్తి తల్లికి యాక్చువల్గా మనం పూజించాల్సింది ఆదిశక్తి పరాశక్తి తల్లికి ఎందుకంటే కనకదుర్గమ్మ ఆమె ఆ ఎన్నో రూపాలు ఉన్నాయి ఆ తల్లికి ఎన్నో రూపాలు ఉన్నాయి లక్షల రూపాలు ఉన్నాయి ప్రతి ఒక్క అవతారం చాలా అవతారాలు ఉన్నాయి ఆ తల్లికి నిజంగా చాలా హ్యాట్సాఫ్ సార్ అచ్చా ఇన్ఫర్మేషన్ దియే ముజే అచ్చా ఇన్ఫర్మేషన్ దియే థ్యాంక్ యూ ధన్యవాద్ కానీ చాలా బాగుందండి శివుడిని పుట్టించింది ఆదిశక్తి తల్లే బ్రహ్మను పుట్టించింది ఆదిశక్తి తల్లే విష్ణుమూర్తిని పుట్టించింది ఆదిశక్తి తల్లి అంటేనే కనకదుర్గమ్మ తల్లి అర్థమైందండి కనకదుర్గమ్మ తల్లి కూడా కనకదుర్గమ్మ తల్లి ఆదిశక్తి కనకదుర్గమ్మ తల్లి పరాశక్తి అయినా కనకదుర్గమ్మ తల్లి అయినా పరాశక్తి ఇక ఆ శక్తి ముందు దేవతలు ఎంతండి అందుకనేనా శివయ్య శివుడు
అర్ధనారీశ్వరులు అంటారు. అందుకనే చూశారా, అందుకనే భార్య భర్తలు సగం సగం అంటారు కదా, అర్ధనారీశ్వరులు. ఇక మనం ఇక్కడనే అర్థం చేసుకోవాలండి, ఇది ఆలోచించాలండి. వీడియో మాత్రం చాలా లెంత్ అయిపోతుంది, కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి ఈ వీడియోలో. ఈ వీడియో మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ ముక్తినాథ్ హిస్టరీ. సత్యయుగంలో ఇక్కడ భగవంతులు పుట్టారు, ఇక్కడ భూమి మీద. తల్లి ఇక్కడ భూమిని పుట్టించిన తర్వాత ఇక అప్పట్లో వాళ్ళు కూడా యుద్ధాలు ఇవి అని జరుగుతూ ఉంటాయి కదా. అలాగేట ఏదో ఒక చికాకు వల్లనో, ఏదో ఒక యుద్ధం వల్లనో, ఏదో ఒక ట్రస్ట్ వల్లనో ఉంటాయిగా, దేవతలకు ఉంటాయిగా. అవన్నీ వాళ్ళు అనుభవించారు, జరిగాయి, వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆ ట్రస్ట్ మొత్తం మన మనుషుల రూపంలో వస్తుంది అనమాట. అర్థమైందండి? అందుకని మనకి కోపంలో ఉన్నావు, చికాకులో ఉన్నావు, నేను ట్రస్ట్ లో ఉన్నా, నేను బీపీలో ఉన్నా, నువ్వు పక్క పోరా అని కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, పెద్ద గందరగోళం చేస్తాం కదా. వాళ్ళు పెట్టిన భిక్ష ఇదంతా. కాకపోతే ఆలోచన ఇచ్చిండు, మెదడు ఇచ్చిండు, నరం ఇచ్చిండు. కొన్ని లక్షల నరాలు ఉంటాయి మన మెదడులో. ఆలోచనకు, ప్రేమకు, అభిమానానికి, ఆప్యాయతలకు, ఆకలి, బాధ, ఏడుపు, డల్లుగా ఉండడం, ప్రేమించడం, సంతోషంగా ఉండడం, ఇవన్నీ నరాలు ఉంటాయండి. నరాలు ఉంటాయి. नस रहता है अंदर, नस रगा रहता है, रगा. ये पूरा सोचना है, सोच के भी अपन चलना पड़ता है, समझना ब्रदर. ऑल पीपल को मैं बोल रहा हूँ, ऑल पीपल आई लव यू, ऑल कंट्री आई लव यू, ऑल कंट्रीज, ऑल पीपल्स, ऑल कंट्रीज, ऑल लेडीज, माई मदर, माई सिस्टर्स. ओके ब्रदर, सबको प्यार करना है, सबको प्यार करो, नीयत से चलो, धर्म से चलो. अगर हाथ हुआ तो एक का पेट भरो, खाना खिलाओ. अगर हाथ नहीं हुआ तो खाना न को डालो, पेटों को भरो, मगर नीयत से जीना तो सीखो पहले. समझे ना ब्रदर्स? मैं ऑल पीपल को बोल रहा हूँ, ऑल कंट्रीज, ऑल पीपल को बोल रहा हूँ. अगर आपको किसको तो भी किसी को कोई भी होने दो, अगर आपको प्यार मोहब्बत लगा, दिल को दिक्कत लगा, तो एक निवाला खाना खिलाओ. कोई गलती तो नहीं होता ना. भगवान तो बहुत दे रहा ना, बहुत दिया. डेली 1000 रुपए कमाना, 10,000 कमाना, लाखों कमाना, करोड़े कमाना, बिल्डिंग बनाना, वो बहुत बड़ा. कितने साल जीते अपन लोग? 100 साल जीते, 80 साल, 50 साल, 20 साल, 10 साल. पैदा हुए साथ भी बहुत जने मरते हैं. समझे? अगर हाथ हुआ तो एक निवाला खाना खिलाओ. कोई परेशान में, कोई दिक्कत में, तो उसको मदद करो. अगर वो भी ना करते, वो भी हाथ नहीं होता, तो छोड़ दो. मगर एक धोखा मत को दो, धोखा तो न को दो, सॉरी, धोखा न को दो. गुनाह से नहीं चलना, धोखा से नहीं चलना. क्यों बोलता? अपन जीते 4 दिन ये माँ के ऊपर. मालूम, भगवान दिमाग ने दिया, बहुत बड़ा दिमाग ने दिया. सोचना भी दिया, रोना भी दिया, गुस्सा भी दिया. अगर भूख लगे तो भूख कैसा लगता है, खाना तो कैसा खाना है, क्या खाना है, क्या पीना है, पूरा तो सोचने का तो भेजा है ना अपना. पूरा सोच के चलो, गलत मत नहीं करना ब्रदर. ऑल पीपल को मैं बोल रहा हूँ, ये तो सोच के चलो. क्यों बोल दो? अपन 100 साल 1000 साल नहीं जीते, जस्ट आना जाना बस होता है. यहाँ पे तो अपन हिम्मत है, ताकत है, मेरे को ये मालूम, मुझे वो मालूम, मैं बहुत बड़ा हूँ, मैं बहुत छोटा हूँ, मेरे पास इतना पैसा है, काम को नहीं आता है, कभी भी काम को नहीं आता पैसा. आप सोचना ब्रदर, ऑल पीपल को मैं बता रहा हूँ, कभी भी पैसा काम को नहीं आता. काम करना है, पैसा से काम करना है. अपने को पैसे कहाँ तक होना है, वहां तक होना है. अगर डेली तू मेहनत करना, कमाना, तो 1000 नहीं 10,000 कमा. मेहनत से कमाना, नीयत से कमाना है. आज दिन में 500 रुपए बोले तो कितनी बड़ी बात है. अच्छा 10 दिन बैठ के खा सकते घर में. समझे भाई? अगर मेरी बात गलत है ना, अगर मैं बोले सो गलत है तो कमेंट में बताओ. आपकी मर्जी है. मैं किसी को भी गलती नहीं करा अभी तक, किसको धोखा भी नहीं देता. मैं कोशिश, अब ऐसा नेपाल आया, मैं बहुत जनों को, आपको मालूम मैं कितना पैसा दिया. एक आदमी बहुत परेशान, मैं बोलता 25,000 रुपये दिया मैंने. मेरे पास थे 25,000 रुपये, भी जेब में रुपये भी नहीं थे मेरे पास, दे दिया मैं. मालूम, 25,000 रुपये दे दिया मैं नेपाल में. आप समझ से? मैं फिर को यहाँ से, यहाँ 4-6 दिन यहाँ बैठ के, मैं फिर को हमारे घर को फोन करके वहां से पैसे यहाँ पे ट्रांसफर करा के यहाँ से गया मैं. मालूम, पैसा कभी भी काम को नहीं आता. काम को आता है कहाँ तक होना, बस वहां तक ही कमाना है. अरे भाई, मैं बोला ना अभी, कितने साल जीते हम लोग. ओके भाई, ओके, मैं रहता हूँ अभी. ओके, थैंक यू. लाइक करो, शेयर करो, सब्सक्राइब कर लो. थैंक यू ब्रदर, थैंक यू वेरी मच. ओके, थैंक यू.